జై శ్రీరామ్ మిత్రులారా, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్తే మనకు హిందువులకు పవిత్రమైన జంతువు గోవు. ఈ గోవుని దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల్లో గోవధ నిషేధ చట్టం ఉన్నా కానీ ఇది ఇంప్లిమెంట్ కావట్లేదు. మనకు మహారాష్ట్ర ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం తీసుకుంది. గోవును రాజమాతగా గుర్తించింది. అదేవిధంగా దేశీయ ఆవులను అభివృద్ధి పరచడానికి ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా దేశీయ ఆవులను పెంచే వాళ్ళకి రోజు ₹50 అంటే పెంచే వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆవును రాజమాతగా గుర్తించడం వల్ల గోవధ తగ్గవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే బాధిస్తుంది. ఈ నిర్ణయం వల్ల అక్కడి ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనకు దేశవ్యాప్తంగా కూడా గోవధ నిషేధ చట్టం ఉన్నా కానీ అమలు కావట్లేదు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో అఫీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల మనకు ఈ చట్టాన్ని అయితే సరిగా అమలు చేయలేకపోతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా త్వరగా ఆలోచించి గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే గోవధ అనేది తగ్గుతుందని చెప్పేసి భావించవచ్చు. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. పక్కాగా మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.